ఈ 2-3 రోజుల న్యూస్ చూసారా? 3 సంవత్సరాల పాప బోరుబావిలో పడిపోయింది రాజస్థాన్లో. 170 అడుగుల లోతులో పడిపోయింది. మొన్న సోమవారం సాయంత్రం 3 గంటలప్పుడు పడిపోయింది. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. ప్రయత్నిస్తున్నారు కానీ తీయలేకపోయారు. ఎంత నరకం అనిపిస్తుంటుందో. అసలు దీనికి కారణం ఎవరంటారు? ఫస్ట్ అసలు బోరుబావి ఎవరైతే తవ్వించారో వాళ్ళు దాని తర్వాత దాన్ని కవర్ చేయాలి. సెకండ్, పేరెంట్స్. మనం తీసుకెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకు తెలియదు, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది మన పాపమే. ఇప్పుడు ఆ పాప కనీసం 6 రోజులు ఎంత నరకం అనుభవిస్తుంటారంటే 120 అవర్స్ గడిచిపోయి ఎంత నరకం అనిపిస్తుంటుందంటే ఇంక చెప్పలేము. దానికి కారణం ఎవరు? తీసుకుని వెళ్ళిన పేరెంట్స్, ఆ బోరుబాబు తవ్వించి దాన్ని కవర్ చేయకుండా వదిలేసిన వాళ్ళు. ఇది ఈ రోజుది కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మొన్న 2022లో 6 సంవత్సరాల బాబు 40 గంటలు రెస్క్యూ ఆపరేషన్ చేసి తీశారు. 2023లో 5 సంవత్సరాల బాబు 1720 గంటల తర్వాత బీహార్లో. 2022లోనే 11 సంవత్సరాల బాబు. 2006లో 5 సంవత్సరాల బాబు. 2022లో 6 సంవత్సరాల బాబు పంజాబ్లో. చాలా 2016, 2009, 2012 ఇలా లిస్టు అసలు చాలా ఉంది. మరి ఎవరిని తప్పు పట్టాలో తెలియదు. ఎవరిని తప్పు పట్టలేము. మన పిల్లలు మనం జాగ్రత్త చూసుకోవాలంతే. ఇప్పుడు పిల్లలకు తెలియదు, అట్లా ఉండవు. పిల్లలకు బుద్ధి ఉండదు. వాళ్ళు ఏది జరిగినా సరే అది మన రెస్పాన్సిబిలిటీ, మన పాపమే. దయచేసి పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. ఎవరైనా బోర్బాల్ తవ్విస్తే మీరు ఆ టెన్షన్లో ఒకవేళ వాటర్ పడకపోతే ఆ టెన్షన్లో మీరు విడిచిపెట్టేస్తారు. కానీ అది పెద్ద శాపం అవుతుంది తర్వాత పిల్లలకి. దయచేసి ఒకవేళ బోర్బాల్ ఎవరైనా తవ్విస్తే వాటిని మాత్రం కవర్ చేయండి. అసలు ఎన్ని ఘోరాలు అసలు జరుగుతూనే ఉన్నాయి రిపీటెడ్గా. పేరెంట్స్ ఇంకా పిల్లలకి ఎక్కడ తీసుకుని వెళ్ళినా ఇవనే కాదు, చాలా ఇన్సిడెంట్లు. అసలు పరిసరాల్లో ఏమున్నాయని కొంచెం అబ్జర్వ్ చేయండి.